హైదరాబాద్ శివార్లో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. దారుణంగా హతమార్చిన 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షలతో ఓ స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురయ్యాడు. 2 నెలల క్రితం స్థిరాస్తి వ్యాపారి నాగేందర్పై జరిగిన కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని ప్రత్యర్థులు మాటు వేసి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పద్మనగర్లో ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి స్థలాన్ని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించడానికి చక్రవర్తి ప్రయత్నించగా నాగేందర్ సదరు వ్యక్తికి సమాచారం అందించాడు. ఈ విషయమై కక్ష పెంచుకున్న చక్రవర్తి 2 నెలల క్రితం నాగేందర్పై కాల్పులు చేయించి పరారయ్యాడు. 10 రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేయగా ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. గురువారం సాయంత్రం చక్రవర్తి ఒంటరిగా కనిపించడంతో నాగేందర్ మరో 2తో కలిసి అతనిపై రాళ్లతో దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నవంబర్ 17వ తారీఖు 16 నాడు జరిగింది. 17 రిపోర్ట్ అయిన కేసు. దాంట్లో ఇతను అక్యూజ్డ్. ఇతను రీసెంట్గా 22 నాడు కోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చాడు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది అతనికి. ఈ రాంబాబు అనే ఇంటి దగ్గరికి ఏదో విషయం ల్యాండ్ విషయం అయితే మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇంతకుముందు జరిగిన కేసులో ఉన్నటువంటి విక్టిమ్స్ మందడి నాగేందర్ రెడ్డి, తర్వాత కుంభా రవి, తర్వాత కాటా నాగయ్య, ఈ 3 కత్తులు తీసుకొని వచ్చి మాణాదాలు తీసుకొచ్చి వెనక నుంచి సడన్గా అటాక్ చేశారు. అతను స్పాట్లో చనిపోయినాడు. హత్య చేసిన తర్వాత నిందితుడు పారిపోకుండా సంఘటనా స్థలంలోనే ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై జరిపిన కాల్పులకు ప్రతీకారంగానే హత్య చేసినట్లు నిందితుడు నాగేందర్ అంగీకరించినట్లు సమాచారం.